మహిళలు మహారాణులు ఆకాశంలో సగం అవనిలో సగం అయినటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి మొన్నటి వరకు గంజి చిరంజీవి ఇన్ఛార్జిగా, ఇప్పుడు తాజాగా వైసీపీ అధిష్టానం మురుగుడు లావణ్యాన్ని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆమె అభ్యర్థిగా ఉండబోతున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు మాట్లాడదాం. ప్రస్తుతం మనతో వైసీపీ మంగళగిరి ఇన్ఛార్జి మురుగుడు లావణ్య ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, అంటే మీకు ఇప్పటి వరకు మీ మదర్ ఎమ్మెల్యే ఉన్నారు, మీ మామయ్య గారు మంత్రిగా చేశారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ మీకు రాజకీయాల మీద అవగాహన ఎంత మేరకు ఉంది, ఏం చెప్తారు? రాజకీయాలకి అవగాహన అంటే నాకు చిన్నప్పటి నుంచి పుట్టింట్లో రాజకీయాలు చూస్తూనే ఉన్నాను. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత రాజకీయాలు చూస్తూనే ఉన్నాను. ప్రజలతో పరిచయాలు బాగా ఏర్పడ్డాయి మాకు. ప్రజలు మాతోటి మమైకం అయిపోయారు. ఎక్కడికి ఏ ఊరు వెళ్ళినా కానీ ఆదరణ చాలా బాగుంది. ఇంకా నేను రాజకీయాలకి కొత్త ఉందండి. అంటే ఇప్పుడున్న పాలిటిక్స్కి సంబంధించి మిమ్మల్ని అభ్యర్థిగా అనేది సడన్గా తీసుకున్న నిర్ణయం అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారంటే, మీరు హనుమంతరావు గారు కోడలుగా ఉన్నారు కానీ ఎమ్మెల్యేగా ప్రకటిస్తారని అనుకున్నారు? అసలు ఎమ్మెల్యేగా ప్రకటిస్తారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చక్కటి అవకాశాన్ని కల్పించారు. నాతో పాటు ఇంకా 3 మహిళలకి జిల్లాలో ఈ అవకాశాన్ని కల్పించారు. మన మంగళగిరి నియోజకవర్గంలో కూడా మేల్ ఓటర్స్ కంటే ఫీమేల్ ఓటర్స్ ఒక 10,000 ఎక్కువే ఉన్నాయి. ఈ అవకాశం కల్పించినందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని నిలబెడతాను. మంగళగిరి నియోజకవర్గంలో గెలుస్తాను. ఆయనకి ఈ సీట్ని బహుమతిగా ఇస్తాం. మేడం, మీరు ఆ రోజు సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశారు కదా, ఆ టైంలో ఏంటి అసలు ఆయన ఏం చెప్పారు, మీతో ఏం మాట్లాడారు? నీ నియోజకవర్గంలో అవినీతి రానివ్వకమ్మా, గెలుపు నీదే అవుతుంది అని చెప్పారు. నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఒక చేంజ్ సొసైటీలో ఎవరైతే తీసుకొద్దాం అనుకుంటారో అందరికీ అవకాశం రాదు. మరి నాకు అవకాశం వచ్చింది. ఇంకా నేను కూడా ఇంకా అవకాశం రాని వాళ్ళకి కూడా అండగా నిలుస్తాను. అభివృద్ధి అనేది ముందుకు సాగితే బాగుంటుంది అని నేను ఖచ్చితంగా వచ్చిన అవకాశాన్ని వినియోగపరుచుకోదలుచుకున్నాను. అంటే మేడం, మీ నియోజకవర్గానికి సంబంధించి 2 సార్లు గెలిచిన ఆర్కేని కాదని, ఒకసారి ఆర్కే మీద ఓడిపోయిన 12 ఓట్ల తేడా ఓడిపోయిన గంజి చిరంజీవిని కాదని మీకు ఇప్పుడు సీట్ ఇచ్చారు. ప్రెషర్ ఏమైనా ఉందా ఎన్నికల్లో? పోటీకి సంబంధించి ఒత్తిడి ఏమైనా గురవుతున్నారా? ఆర్కే గారు సీఎం గారితో చాలా బాగా సన్నిహితుడండి. మరి ఆయన్ని పక్కన పెట్టి ఒక మహిళా అభ్యర్థికి నాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా మేము ఇది బీసీలకి సంబంధించిన సీట్ అండి. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో నుంచి కూడా బీసీలకి ఈ సీట్ కేటాయిస్తూ వచ్చారు. అలాగే ఆయన వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకి అవకాశం ఇచ్చారు. అన్ని వర్గాల వాళ్ళు అన్ని చోట్ల పోటీ చేయవచ్చు. కాకపోతే బీసీ వర్గాలకి చెందిన వాళ్ళు కొన్ని చోట్ల మాత్రమే గెలుపు సాధించగలుగుతారు. మరి అది గుర్తించి ఒక నాయకుడు అవకాశం ఇవ్వటం అనేది అందరూ ప్రజలంతా గమనిస్తూనే ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. బీసీలందరూ, బీసీలే కాదు అగ్రవర్ణాలకి చెందిన వెనుకబడ్డ పేదలు కానివ్వండి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కానివ్వండి, అందరికీ సంక్షేమ పథకాలు అయితే బాగా అందుతున్నాయి. ఆ సంక్షేమ పథకాలే ఇప్పుడు మాకు బలంగా మేము గెలవటానికి అవకాశం ఉందని చెప్పి నమ్ముతున్నాం. అంటే జనరల్గా పొలిటికల్ ఫ్యామిలీ పుడితే జనరల్ వాళ్ళకి చెప్పకపోయినా ఆటోమేటిక్గా వాళ్ళకి పాలిటిక్స్ అలవాటు అవుతాయి, చూస్తూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర సాయంత్రం వరకు హడావిడి ఉంటుంది. మీరు అలాంటి పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టి పెరిగారు. ఇప్పుడు కూడా మీ మామయ్య గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇలాంటి వాతావరణం పెరిగినప్పుడు సొసైటీలో ఏం జరుగుతుంది, పార్టీలకు సంబంధించి ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎలా ఉందనే ఒక అవగాహన ఉంటుందా? మీకు ఉందా? ఫాలో అవుతూ ఉంటారా? రాజకీయాలు చూస్తుంటారండి, ఫాలో అవుతాను. అయితే అందరూ ఒకే రాజకీయంలోకే కాకుండా ఫ్యామిలీ లైఫ్ ప్యారలల్గా మహిళలు అనేటప్పటికీ అటు ఇంట బయట 2 బ్యాలెన్స్ చేసుకోవాలని ఆలోచిస్తారు. అయితే నేను ఆ టైపుగానే ఎదిగాను. నా దాకా అవకాశం వచ్చిద్దో రాదో నేను గెస్ చేయలేదు కదా ఇప్పుడు దాకా. సో నేను ఫ్యామిలీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఆ ఉద్దేశంతో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరికి వస్తే మేము అందరం ఐకమత్యంగా చేసుకుంటాము అని
అనే అనుకున్నాను. ఓకే. నా దాకా వచ్చిద్ది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అంటే మేడం మీకు ఇప్పుడు మీరు సింగిల్గా అంటే మీరు కొత్తగా వచ్చారు, సడన్గా మిమ్మల్ని ఇన్ఛార్జి ప్రకటించారు, కానీ మీ చుట్టూ ఆర్కే ఉన్నారు, మీ మామయ్య హనుమంతరావు గారు ఉన్నారు, మీ మదర్ కమల ఉన్నారు. ఎలా ఉంది మీ చుట్టూ ఇంతమంది ఒక పెద్ద పొలిటీషియన్స్ కానీ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు, మంత్రి చేసిన వాళ్ళు, వీళ్ళంతా మీ చుట్టుపక్కల ఉన్నారు, మీకు బలం అనుకుంటున్నారు వాళ్ళంతా? ఖచ్చితంగా బలమేనండి. ఎందుకంటే వీళ్ళందరూ సపోర్టు, ఆర్కే గారి సపోర్టు, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టు, ఇంకా పార్టీ పెద్దల సపోర్టు, అందరి సపోర్టు తీసుకొని ముందుకు వెళ్తేనే గెలుపు ఖచ్చితంగా మాదే అవుతుంది. అంటే మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు అంటే మీ మదర్ ఉన్న టైంలో రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తారు, ఆరోపణలు, దాడులు చేస్తూ ఉంటారు. అవన్నీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండి రాజకీయాల్లోకి వచ్చారా? నేను పాజిటివ్గా వెళ్తున్నానండి. సీఎం గారి ద్వారా నాకు అవినీతి రానియకమ్మా నీ నియోజకవర్గంలో అని చెప్పారు కదా, అది కూడా నాకు ఒక పాజిటివ్ వాయిస్గానే వినిపించింది. సో నేను ఒక పాజిటివ్గా ఒక అడుగు ముందుకేసాను. నెగిటివ్ ఆలోచించి మనం ఎవరైనా కానీ ఒక అడుగు ముందు వేయలేరు కదా. నేను పాజిటివ్గా ముందుకు వెళ్తున్నాను. అవతల పెద్ద వ్యక్తి అయినా కానీ ఒక పాజిటివ్గా వచ్చే వాళ్ళ మీద దాడులు చేస్తారంటారా? దాడులు చేయడం అంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విమర్శలు అంటే లేనిపోయిన విషయాలని తీసుకొస్తారు, విమర్శలు చేస్తారు, వ్యక్తిగతమైన విమర్శలు చేస్తారు. వాటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. ఏ రంగంలో అయినా మంచి చెడు రెండూ ఉంటాయి. అందులో నేను మంచిని మట్టికి రిసీవ్ చేసుకోదలుచుకున్నాను. ఇక చెడు అంటారా, ఇక ఒక మంచి కార్యక్రమం కోసం ముందుకు వెళ్తున్నప్పుడు చెడు వస్తే దేవుడే చూసుకుంటాడు. మేడం మీరు ఆల్రెడీ 6వ తారీఖు స్టార్ట్ చేశారు క్యాంపెయిన్. ఎలా ఉంది, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మంగళగిరి ప్రజలు మిమ్మల్ని? స్పందన చాలా బాగుంది. ఆ స్పందన చూస్తే 100% వైఎస్ఆర్సీపీఏ ఈసారి మంగళగిరిలో గెలుస్తుంది అని కానుకగా ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ సీటు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మేడం మీ ప్రత్యర్థి సంబంధం చూస్తే తెలుగుదేశం పార్టీ నెంబర్ 2 అయిన చంద్రబాబు తర్వాత ఆ స్థాయి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ సంబంధించి జాతీయ కార్యదర్శి ఉన్నారు. అలాంటి వ్యక్తితో మీరు పోటీ పడబోతున్నారు. గతంలో 5,000 ఓట్లతో ఓడిపోయాను, దానికి మించి 50,000 ఓట్లతో నేను గెలుస్తానంటూ మన నారా లోకేష్ కామెంట్ చేశారు. ఏం చెప్తారు? ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండాలండి. ముందుకెళ్ళాలంటే ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండాలి. నేను ఒక పాజిటివ్గా ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే అందరూ సపోర్ట్ చేస్తారు మాకు. బలంగా సపోర్ట్ చేసే వర్గాలతోటి నాకు పరిచయాలు ఉన్నాయి. మేడం ఇంకా అంటే ఇప్పుడు నారా లోకేష్ పార్టీకి సంబంధించి ఆయన 4 ఏళ్లుగా ఓడిపోయినా తిరుగుతూ ఉన్నారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అదే నా బలం అని నారా లోకేష్ అంటున్నారు. మీ బలం ఏదనుకుంటున్నారు? నా బలం వచ్చేసి సంక్షేమ పథకాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. అలాగే అభివృద్ధి కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అమలు చేసిన పథకాలే మా విజయానికి నాంది పలుకు. అంటే మీ పార్టీలు ఇప్పుడు మిమ్మల్ని గెలిపించాలని ఎంతమంది అనుకుంటున్నారో, సీటు రాని వాళ్ళు కూడా మిమ్మల్ని ఓడించాలని ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే మీ పార్టీలో ఉండి కొంత మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాంటి వారిని ఎలా తట్టుకుని ముందుకు వెళ్ళబోతున్నారు? వాళ్ళందరినీ కూడా కలుపుకోవటానికి ప్రయత్నిస్తున్నామండి. మా అమ్మగారు మా మామగారు కూడా రోజు అందరినీ కలుస్తున్నారు. అయితే ఐకమత్యంగా ఉండి మనం ముందుకు వెళ్తే విజయం సొంతం అవుతుంది అనే దిశగా మేము నడుస్తున్నాము. ఎంత మేరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఖచ్చితంగా గెలుస్తాను మంగళగిరిలో అని ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు? నేను కాన్ఫిడెంట్గానే ఉన్నానండి. మంగళగిరి సీటు ఈసారి మేము గెలుస్తాము. నాకు వచ్చిన అవకాశాన్ని నేను గట్టిగా సద్వినియోగం చేసుకుంటాను. అంటే మేడం మంగళగిరి సీటు నారా లోకేష్ చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. ఆర్కే కూడా మంగళగిరిలో నారా లోకేష్ మీద ఓడిపోతాడు కాబట్టే ఇప్పుడు బీసీలను తీసుకొచ్చి వైసీపీ నారా లోకేష్ మీద ప్రయోగిస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకు బీసీ వ్యక్తి అన్నారు, ఇప్పుడు బీసీ మహిళలు మిమ్మల్ని తీసుకొచ్చి ప్రయోగిస్తున్నారు అనేది బయట జరుగుతుంది పెద్ద చర్చ. దాని మీద మీ కామెంట్? బీసీ మహిళ అంటే అండి, గతంలో కూడా ఇది బీసీలే పోటీ చేశారు. ఓకే, అట్లాగా ఈసారి అవకాశం వచ్చింది. ఇంకా నారా లోకేష్ గారిని ఎదుర్కోవటం అంటే ఆయన గారు పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆయనకు ఉంటాయి. అలా అని మా స్ట్రెంగ్స్ని మేము వీక్ చేసుకోకూడదు. ఎవరి కెపాసిటీని వాళ్ళు నమ్ముకోవాలి. అంటే ఇప్పుడు మేడం ఇప్పుడు మీ మామయ్య గారి సపోర్టు, మీరు ఇప్పుడు మన కాండ్రు కమల అనేది మీ మదర్ ట్యాగ్ అనేది మీకు మ్యారేజ్ కాకముందు, ఇప్పుడు మీకు మ్యారేజ్ అయింది, మీకు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు
మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలుగా మీకు ట్యాగ్ ఉంది. మీ మామయ్య గారి నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు? సపోర్ట్ బాగుందండి. ఆయన ఎంకరేజ్ చేస్తేనే కదా, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అందరిది ఉంది. అందరూ ఎంకరేజ్ చేస్తేనే నేను ఒక అడుగు ముందుకొచ్చాను. వాళ్ళ సపోర్ట్ తోటి ఇంకా మిగిలిన ఫ్యామిలీ మెంబర్సే కాదు, పార్టీ పెద్దలతోటి, ఊరిలో మరి ప్రజలతోటి, అందరితోటి అందరి సపోర్ట్ తీసుకొనే ఆ ధైర్యంతో ముందుకు అడుగు వేస్తున్నాను. అంటే మంగళగిరి మీద మీరు ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే చదువుకుని ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం మీద లావణ్యకు ఉన్న అవగాహన ఏంటి, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అని చెప్తే ఏం చెప్తారు? సమస్యలు ఏదైనా అయ్యి ఉండొచ్చండి. దాని మీద ముందు నేను అవగాహన పెంచుకొని పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్తాను. అభివృద్ధి మార్గంలోనే నడుస్తాం. అంటే మీ స్ట్రెంత్ ఏమనుకుంటున్నారు? అంటే మీరు ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి అంటే మీరు లోకల్ అనే ఉన్న ప్రజల్లోకి వెళ్తారా ఎట్లా? ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే రాజకీయాలు చేస్తాము. ఇంకో చోటకి పోయి మేమే చేసేస్తామని చెప్పట్లేదు కదా, ఇక్కడ చేయగలిగాము. మాకు ఆ పాజిటివిటీ అనేది ఇక్కడే ఉన్నది. మాకు మేము చెయ్యాలి, ఏదైనా మంచి చెయ్యాలి సమాజానికి అంటే మాకు అవకాశం ఇక్కడే ఉన్నది, ఇంకొక చోట లేదు. అందుకని మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తాం, ఏదేమైనా కానీ ముందుకు వెళ్తాం. ఇప్పుడు మీ మదర్ సపోర్ట్ ఎలా ఉంది? ఎందుకంటే రాజకీయాలు అంటే, ఎన్నికలు అంటే ప్రత్యర్థులు వ్యూహాలు పడతారు, వాటికి ధీటుగా మీరు కూడా ప్రతి వ్యూహాలు పన్నాల్సి ఉంటుంది. మీ మదర్ సపోర్ట్ ఎలా ఉంది? మీకు వెనక నిలబడ్డారా? మదర్ సపోర్ట్ ఉందండి. ఓకే. అంటే అదే వ్యూహాలకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఓడించాలని ప్రతి విషయంలో ఆలోచిస్తారు కాబట్టి వాటిని ఏ విధంగా అపోనెంట్గా వాళ్ళు అలాగే చేస్తారు. మరి వీళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా నాకు కూడా. అంటే మేము అన్నీ నేను ఒక్కదాన్నే చేసేస్తానని కాదండి. ఇప్పుడు ఒక యూనిటీగా ఒక యూనియన్కి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్టు ఇక్కడ కూడా మేము అందరం కలిసి ముందుకు వెళ్తున్నాం. నేను ఒక్కదానిగా నేనే చేసేస్తానని కాదు, అందరి సపోర్ట్ ఉంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాము, అందరం కలిసి ఒక అడుగు ముందుకేస్తాం. లావణ్య ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే ఏం చదువుకున్నారు? ఎంఏ చేశాను. ఎంఏ. ఓకే. ఇక్కడ మంగళగిరిలోనేనా? నాగార్జున యూనివర్సిటీ. నాగార్జున యూనివర్సిటీ. ఓకే. ఫైనల్గా మంగళగిరి ప్రజలకి మీరు రేపు నుంచి ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 రోజుల నుంచి వెళ్తున్నామండి ప్రచారానికి. స్పందన చాలా బాగుందండి. మంగళగిరి ప్రజలకు నేను అండగా నిలుస్తాను, వాళ్ళతోటే నేను నడుస్తాను. నా పర్సనల్ లైఫ్ అన్నారు కదా మీరు ఇందాక, అది పక్కన పెట్టి కూడా రాజకీయంగా ఎంటర్ అయ్యాను అంటే నేను ప్రజలతో నడవటానికి ప్రిపేర్ అయ్యాను. వాళ్ళతో పాటే నా జీవితం కొనసాగిస్తాను. ఆల్రెడీ 2 సార్లు ఇక్కడ వైసీపీ 2014-19 2 సార్లు వరుసనే గెలిచిన సీటు, ఇప్పుడు 3వసారి గెలిస్తే హ్యాట్రిక్ కొట్టాలి. హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారంటే? ఖచ్చితంగా గెలిపిస్తారు వైసీపీని ఇక్కడ? గెలిపిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తాము ఈ సీట్ని. ఓకే. విజయసాయి రెడ్డి గారు మొన్నటి వరకు ఇక్కడ కోఆర్డినేటర్గా ఉన్నారు, ఆయనతో మాట్లాడడం జరిగిందా? నేను మాట్లాడలేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడారు. ఓకే. అయితే మీ కుటుంబానికి సీట్ ఇస్తామని చెప్పారు వాళ్ళు. ఓకే. అంటే ఈ డిసిషన్ వచ్చిన తర్వాత మీ హస్బెండ్ రియాక్షన్ ఏంటి? ఆయన ఏ విధంగా తీసుకున్నారు? నాకు వస్తుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ఇంతమంది ఉన్నప్పుడు మేము ప్యారలల్గా ఒక మహిళకి బయట ప్రపంచము ఫ్యామిలీ లైఫ్ 2 బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. నేను ఆ దృష్టిలో ఆలోచించి ఫస్ట్ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళకి అవకాశం వచ్చినా కానీ, ఇప్పుడు నాకు వచ్చినా కానీ వాళ్ళ గైడెన్స్ తీసుకొని చెయ్యాలి కదా. అది వాళ్ళకి అవకాశం వచ్చినా కానీ మాలో ఎవరికైనా కానీ మేము బాగుంటుంది అని అనుకున్నాము. గో హెడ్ అన్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఆయన సపోర్ట్ లేనిదే నేను బయటికి రాను. ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకు కూడా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉంది. ఆల్ ది బెస్ట్ మేడం. రాబోయే ఎన్నికల్లో మీరు గెలవాలని కోరుకుంటున్నాము. ఇది లావణ్య ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న ప్రత్యర్థి ఎవరైనా తనకి అనవసరం, నేను ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నాను. తన పక్కన అంటే చుట్టుపక్కల ఆర్కే వీళ్ళంతా సపోర్ట్ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్తో పార్టీ సహకారంతో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తాను. 3వసారి మంగళగిరి నియోజకవర్గాన్ని గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తారని వైసీపీ మంగళగిరి ఇన్ఛార్జ్ మురుగుడు లావణ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV మంగళగిరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.